ఎంతకాలం రెండు తలంపులు, ఈ ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపుల ఇటు దేవుని విడిచిపెడితే దేవుడు విడిచిపెట్టాయి. యెహోవా దేవుడు అంటే ఆయన సేవించండి, బయలుదేవత అంటే దాన్ని సేవించండి. ఎందుకు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు? చర్చిని మానరు, లోకాన్ని మానరు, ప్రార్థన మానరు, మందిరం రావడం మానరు, సినిమాల చుట్టూ తిరగడం మానరు, మందిరం మానరు, త్రాగుడం మానరు, దేవుణ్ణి స్తుతించడం మానరు, ఈ నోటితో సాటి మనిషిని దూషించడం కూడా మానరు. ఒక నీటి ఓటుకు ఒక గుణం ఉందండి. ఒకే నీటి ఊట నుండి మంచి నీళ్ళు, ఉప్పు నీళ్ళు రెండు కలిసి వస్తుందండి. ఆ నీటికి ఒక గుణం ఉంది. ఇస్తే మంచి నీళ్ళు ఇస్తుంది, లేకపోతే ఉప్పు నీళ్ళు ఇస్తుంది. గోరంట్లలో బోర్వేలు వేసినప్పటి నుండి, గోరంట్లలో మన మందిరం ప్రారంభించినప్పుడు నుండి ఇక్కడ ఏ బోర్ వేసినా ఉప్పు నీళ్ళే వస్తుంది. అది గుణం అంతే. అది ఇస్తే మంచి నీళ్ళు ఇస్తుంది అంతే, ఇక లేకపోతే ఉప్పు నీళ్ళు ఇస్తుంది. ఒకే ఊట నుండి రెండు అనుభవాలు రావు కదా. కానీ మనిషి నోరు ఇదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తావు, ఆరాధిస్తావు, ఇదే నోటితో సాటి మనిషిని దూషిస్తావు, ఇదే చేతులతో చప్పట్లు కొట్టి ఆరాధిస్తావు, ఇదే చేతులతో భార్యను కొడుతున్నావు, ఇదే నోటితో దేవుని స్తుతిస్తున్నావు, ఇదే నోటితో నీ భార్యను బండబూతులు తిడుతున్నావు, ఇదే నోటితో దేవుని ఆరాధిస్తున్నావు, ఇదే నోటితో నీ భర్తను బూతులు మాట్లాడుతున్నావు. ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో గంతులు వేస్తుంటారు? గంతులు వేయడం మానండి.